కన్నవారు పేదరికంలో మగ్గుతున్నా కష్టపడి చదువుతూ వచ్చింది ఆ విద్యార్థిని. ఆర్థిక ఇబ్బందులతో తల్లి తండ్రి నెలల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడిన ఆ విద్యార్థినిలో సంకల్పం ఏమాత్రం విడవలేదు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో మెరుగైన మార్కులు సాధించింది. ఇప్పుడు నా అన్నవారు లేక ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉండటంతో ఆమె చదువు అర్ధాంతరంగా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాతలు ఎవరైనా తనను చదివిస్తారేమోనని ఆ చదువుల తల్లి ఆశగా ఎదురుచూస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని పేరు గౌతమి. స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామం. నిరుపేద కుటుంబానికి చెందిన గౌతమి తండ్రి సైదులు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి రాధ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండేది. చిన్ననాటి నుంచి గౌతమి చదువులో చురుగ్గా ఉండేది. కుమార్తె చదువు పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. గౌతమి ఇంటర్లో చేరిన కొన్ని నెలలకే ఆర్థిక ఇబ్బందులు వారిని చుట్టుముట్టాయి. వాటిని తట్టుకోలేక గౌతమి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భార్యను బతికించుకునేందుకు సైదులు అప్పులు తెచ్చి లక్షలు ఖర్చు చేసి చివరకు ఉన్న ఇల్లును అమ్మి వైద్యం చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్య రాధ కన్నుమూయడంతో సైదులు మానసికంగా కుంగిపోయాడు. ఆమె చనిపోయిన 4 నెలలకే సైదులు కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక కష్టాలతో కన్నవారు బలవన్మరణానికి పాల్పడడంతో గౌతమి కొన్నాళ్లపాటు కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లిదండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షలకు సన్నద్దమై రాసింది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం ఎంపీసీలో గౌతమి 467 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు లేకున్నా మొక్కవోని ధైర్యంతో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన గౌతమికి ఇప్పుడు మరో పెద్ద కష్టమొచ్చి పడింది. ద్వితీయ సంవత్సరం చదివించడానికి కన్నవారు లేరు. ఆమె చదువుకునేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. వృద్ధాప్యంలో ఉన్న తాతయ్య నాయనమ్మ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గతేడాది బాబాయ్ పిన్ని అంతో ఇంతో అండగా ఉన్నా వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వారి కుమార్తెకు మెదడులో సమస్య ఏర్పడి చికిత్స కోసం ఆ కుటుంబము ఇబ్బంది పడుతోంది. దీంతో గౌతమి ఇంటర్ 2వ ఏడాది చదవడం కష్టంగా మారింది. తాను పై చదువులు చదవడానికి ఏ దారి లేదని గౌతమి కుమిలిపోతోంది. దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే చదువుకొని జీవితంలో స్థిరపడతానని ఆశగా వేడుకుంటోంది. అమ్మగారు మే నెలలో చనిపోయారు. ఆ తర్వాత నాన్నగారు కూడా అక్టోబర్లో చనిపోయారు. అప్పటి నుంచి నా చదువు మా బాబాయ్ పిన్ని చూసుకుంటున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు 470కి 467 వచ్చినాయి. నేను తర్వాత చదువుకోవాలనుకుంటున్నాను. కాకపోతే మా బాబాయ్ పిన్ని వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు. మా చెల్లికి బ్రెయిన్లో వైరస్ ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కావున ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే నేను ఫర్దర్గా చదువుకోవాలనుకుంటున్నాను. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా కన్నవారు లేకపోయినా చదువుల తల్లిగా గౌతమి సత్తా చాటుతోంది. కానీ ఉన్నత చదువులు చదవాలనే గౌతమి లక్ష్యానికి ఆర్థిక కష్టాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. మానవతావాదులు దయార్థ హృదయులు స్పందించి చదువుల తల్లికి అండగా నిలబడాలని బంధువులు గ్రామస్తులు కోరుతున్నారు. మా బావగారు సైదులు రాధ ఇద్దరు అనుకోని పరిస్థితిలో పాయిజన్ తీసుకుని చనిపోయారు. వాళ్ళ పాప గౌతమి కుమారుడు హేమంత్ కుమార్ ఇద్దరున్నారు. 470కి గాను 467 మార్కులు తెచ్చుకుంది. తను ఇంకా పై చదువులు చదివించాలంటే మా పాపకి పరిస్థితి బాగాలేదు. ఎట్లో ఫస్ట్ ఇయర్ నెట్టుకొచ్చాం కానీ సెకండ్ ఇయర్కి తనను చదివించే అంత స్తోమత మాకు లేదు. ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేసే వాళ్ళు ఉంటే బాబును కూడా మంచిగా చదివించి పాపను చదివించి వాళ్ళిద్దరికి మంచి భవిష్యత్తు ఇస్తే అందరికీ మేము రుణపడి ఉంటాం. గౌతమి ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినా కూడా చదువుల్లో ముందుంది. ఇప్పుడు వాళ్ళ పాప వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ బాబాయ్ పిన్ని సంరక్షణలో ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా దాతలుంటే ముందుకు వచ్చి మరి ఈ చదువుల సరస్వతిని ఇంకా బాగా చదివించే దానికోసం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి